మన అన్నగారు శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారు బీసీ గర్జన బీసీ సింహ గర్జన అని ఒక పుణ్య కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఉన్నారు. ఇందులో ముఖ్య కారణం ఏంటంటే బీసీలో అంతా వెనకబడిపోయి ఉన్నాం. రాజకీయంగా, ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా, ఏ విధంగా చూసుకున్నా, విద్యాపరంగా చూసుకున్నా మనం వెనకబడిపోయి ఉన్నాం. ఎన్ని రాజకీయ పార్టీలు మారుతున్నా మనకు గుర్తింపు లేదు. కనుక ఆయన అన్ని బీసీలని కలుపుకొని బీసీ సింహగర్జన అనే ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ 22వ తారీఖు ఫిబ్రవరి 2026 మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం జరిగే స్థలం వచ్చేసి పూలే అంబేద్కర్ ప్రాంగణం, నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా, విజయవాడ గుంటూరు హైవే కానుకుని. ఇందులో ముఖ్య ఎజెండా బీసీ రక్షణ చట్టం. ఎందుకంటే గవర్నమెంట్లో మారుతున్న ఆ యొక్క బీసీ రక్షణ చట్టం తెస్తామని అందరూ కూడా గవర్నమెంట్ అధికారంలోకి వచ్చేస్తుంది. రక్షణ చట్టం తెస్తామని కానీ అందరూ గుడ్డిగా ఓట్లు వేస్తున్నాం. కానీ మనకి ఇచ్చిన మాట ఆ బీసీ రక్షణ చట్టం ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా మాట్లాడలేదు. అదొకటి ఈ ఎజెండాలో ముఖ్యమైన పాత్ర. 2, రాజధాని ప్రాంతంలో బీసీలకు 1000 ఎకరాలు కేటాయించమన్నారు. ఎక్కడెక్కడి నుంచి వచ్చిన కార్పొరేట్ కంపెనీలకి మన భూముల్ని, మన రాష్ట్రంలో ఉన్న మన వనరుల్ని వాళ్ళకి 100 రూపాయల భూమిని 10 పైసలకే వాళ్ళ సొంత కంపెనీలకు ఇచ్చేసుకుంటున్నారు. అలా కాకుండా బీసీలకు కూడా ఒక 1000 ఎకరాలు కేటాయిస్తే మీరు ఏ రేటుకి అయితే మీరు బీసీలకు కంపెనీలకు ఇస్తున్నారో అదే రేటుకి కూడా బీసీలు అందరికి కలిపి బీసీలు ఇంత శాతం ఉన్నాం, ఇంత మా ఓట్లతో మీరు గెలిచి అధికారంలోకి వస్తూ ఉన్నారు, కానీ మాకు గుర్తింపు లేదు కాబట్టి రాజధాని ప్రాంతంలో 1000 ఎకరాలని కంపెనీలకు ఇచ్చే రేటుకి ఇమ్మని అదొక ఏజెండాలో అదొక పార్ట్ అన్న. బీసీ కులాల కార్పొరేషన్ నిధులు అంటే అన్ని కులాలకే లోన్లు ఉంటాయి. ఒక్కొక్క కులానికి ఒక్కొక్క వృత్తి ఉంటుంది. ఆ వృత్తి ప్రకారంగా వాళ్ళకి లోన్లు ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించాలి. ఎందుకంటే చదువుకున్న పిల్లలందరికీ జాబులు లేవు, ఇవ్వలేదు కాబట్టి ఈ యొక్క బీసీలకు సంబంధించి ఏదైతే రిజర్వేషన్ ఉందో రిజర్వేషన్ పెంచుతూ, అదేవిధంగా మనకి ప్రతి కులానికి ప్రవృత్తి ఉంటుంది. ఆ ప్రవృత్తిని కాపాడుకుంటూ వాళ్ళని ప్రోత్సహించడానికి లోన్లు కూడా కొంత బడ్జెట్ కేటాయించాలి. ఆ బడ్జెట్ కేటాయించట్లేదు. డేటా ఇస్తున్నారు కానీ అది మనకు అందట్లా, బీసీలకు అందడం లేదు. ఇక ముఖ్యంగా మీరందరూ తెలుసుకున్నారంటే బీసీలు అందరూ ఏకమవ్వాలి. ఏకమైతేనే మన పిల్లలకి భవిష్యత్తులో బాగుంటాయి. కనుక ఈ 22వ తారీఖు ఈ నెల ఫిబ్రవరిది, ఈ నెలలో 22వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకి అంతా కూడా మన ఈ అంబేద్కర్ ప్రాంగణం ఏదైతే ఉందో పూలే అంబేద్కర్ ప్రాంగణం గుంటూరుకి ఆనుకుని ఇక్కడికి అందరూ చేరుకుంటే మన యొక్క మీటింగ్లో జరుగుతున్నటువంటి ప్రతి అంశం మీకు పిన్ టు పిన్ తెలుస్తుంది. అంటే మనం ఇక్కడ నుండి రాజకీయం మాట్లాడడం కాదు, ఇక్కడ నుండి మాట్లాడడం వల్ల ఏమీ ఉపయోగం లేదు. కానీ అక్కడికి వచ్చి మన గోల్ ఉంచుకుంటే మన యొక్క శక్తి సామర్థ్యాలు గవర్నమెంట్ దృష్టికి వెళ్తాయి. మనం ఏదైతే కోరుకుంటున్నామో, మన పిల్లలకి ఏదైతే చేయాలనుకుంటున్నామో అవన్నీ కూడా ఈ యొక్క బీసీ సింహగర్జనలో మనం జనాభా పోటెత్తి వెళ్ళి మన యొక్క గోడిని వినిపించుకోవడానికి ఇది ఒక మంచి సదవకాశం, ఇది ఒక మంచి వేదిక. మన బీసీలు ఎంతమంది ఉన్నాం అనేది వాళ్ళ లెక్కింపుమే తప్ప, అంటే 10 మంది ఉన్న చోట 5గురనే లెక్కిస్తున్నారు. కరెక్ట్ లెక్క ఎక్కడ లేదు. ఎందుకు చెప్పట్లేదంటే బీసీలతో అధికారంలోకి వచ్చామంటామని. ఏ గవర్నమెంట్ అనేది గవర్నమెంట్ వదిలేండి, ఏదైనా కావచ్చు, గవర్నమెంట్లో అధికారం తీసుకుంటున్నారు మన బీసీ రోడ్లు అంటే. కానీ బీసీలకి ఎక్కడ రక్షణ చట్టం లేదు. అంటే వేరే కులం లేదని అంటే వెంటనే కులం పేరు తిట్టిన కేసెట్టి లోన్ వేసి పెద్ద హింసిస్తున్నారు. కానీ బీసీలు మన మనుషులం కదా, మనకు బాధలు లేవా, మన కోటీశ్వర్లమా? మన హక్కులు మనం పోరాడుకోవాలి. మన హక్కులు మనం పోరాడుకుంటేనే మన పిల్లల భవిష్యత్తులు బాగుంటాయి. ఈ తరం మా తరం ఏదో అయిపోయింది. నెక్స్ట్ జనరేషన్ మన పిల్లలను రోడ్ల మీద కూడా తిరగడం వాస్తవం చెప్తున్నాను. ఇలా వదిలేస్తే మన కోసం ఒక నాయకుడు వచ్చాడు, పోరాడుతున్నాడు, ఆయనకి మనం వెళ్ళి మన డబ్బు అడుగుతలేదు, మన టైం అడుగుతలేదు. ఇటువంటి ఒక కార్యక్రమం పెట్టినప్పుడు మేము ఉన్నాం మీతో పాటు అని చెప్పేసి చెయ్య కలిపి ఆయనకి మనం అండగా నిలబడితే ఆయన ఇంకొంచెం ముందుకెళ్ళి ఇంకొక 10 అడుగులు ముందుకేస్తారు మన కోసం. కాబట్టి మీరంతా కూడా 22వ తారీఖున బీసీ సింహగర్జనకు హాజరయ్యి మన కార్యక్రమాన్ని, మన సొంత కార్యక్రమం ఇది, మన సొంతం, మీరందరూ గుర్తుంచుకోవాలి. మన సొంతం ఇది, ఎవరింట్లో పెళ్లి కాదు, మనందరిదే. మన కోసమే పోరాడుతున్నాడు ఆయన కాళ్ళకి చెప్పులు లేకుండా, రోడ్ల మీద రాళ్ళు రప్పలు లేకుండా, ఎండా వానం లేకుండా రోడ్ల మీద తిరుగుతున్నాడంటే ఆయనకి ఏదో కావాలని కాదు,
ఆయన కోసం మీ అందరూ చూస్తూ ఉన్నారు. ఆయనకంతా ఆయన ఏ రేంజ్లో ఉండాలో ఆ రేంజ్లో ఉండే ఉన్నాడు. కానీ మనల్ని కాపాడడం కోసం ఆయన రోడ్డు ఎక్కాడు. కాబట్టి ఈ యొక్క అంశాన్ని పట్టుకొని మనంతా యూనిటీగా పోరాడితే ఇది ముందుకు సక్సెస్ అవుతుంది. జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై